మరో ఇన్సిడెంట్, వంగవీటి మోహన్ రంగారావు గారు ఒక టైగర్. ఆయన ఎలా చనిపోయారు? చంద్రబాబు గారి వైపే చూపిస్తే. హరిరామ జోగయ్య గారు అప్పట్లో తెలుగుదేశం పార్టీ మంత్రి, చంద్రబాబు నాయుడు గారి సహచరుడు, అప్పట్లో తెలుగుదేశం పార్టీలో మంత్రి. ఆయన ఏకంగా పుస్తకం రాశాడు ఏ రకంగా ఇన్సిడెంట్ జరిగింది, చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత బలంగా ఉంది అని చెప్తూ. చూడు అంతెందుకు హరిరామ సాగం అన్నాడు, మేమంతా కలిసి కూర్చోలేదా తిరగలేదా? హరిరామ సాగం మొన్న ఏదో చెప్తాడేంటి, అతను క్యాబినెట్ రాలేదు కాబట్టి బయటకు వెళ్ళిపోయాడు. నాకు తెలుసు చంద్రబాబు దగ్గర కూర్చున్నాడంటే, చంద్రబాబు దగ్గర కూర్చున్నాడు అయితే నీకు రంగా మీద అంత ప్రేమ అడిగితే తెలిసినట్టే రంగాకి చెప్పాలిగా. ఈయన ఎవరన్నా చెప్పొద్దని ఎవరన్నా బంధించారా? ఇవన్నీ కొత్త మాటలండి. ఇదంతా ఇప్పుడు జరిగేదంతా పొలిటికల్. ఏంటి అంటే ఇప్పుడు మీకు అవకాశం కావాలి కాబట్టి దాన్ని లేపటం. అది ఎందుకు లేపాలంటే తెలుగుదేశాన్ని డిఫెన్స్ లో పడాలంటే దాన్ని లేపటం. దాన్ని తప్పితే అసలు పార్టీలకు సంబంధం లేదు, కులాలకు సంబంధం లేదు ఈ గొడవ. నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఇలా చేయడం